హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డిఎస్సి బుక్ ఛానల్. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. టాపిక్లోకి వెళ్తే, ఇది డైవర్సిటీ ఇన్ లివింగ్ ఆర్గానిజం నైన్త్ క్లాస్ సంబంధించిన చాప్టర్ ఇది. దీని తెలుగులో జీవులలో వైవిధ్యం వర్గీకరణ అంటారు. అయితే ఇది బయాలజీ సబ్జెక్ట్ అండ్ పార్ట్ 2. నేను ఆల్రెడీ పార్ట్ 1 చేశాను. అది ఎవరైనా చూడకుండా ఉంటే దయచేసి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ వీడియోని పార్ట్స్గా ఎందుకు డివైడ్ చేశానంటే, ఈ చాప్టర్ని, ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఎందుకంటే డిఎస్సిలో టెట్లో కూడా చాలాసార్లు అడగడం జరిగింది. యానిమల్స్ గురించి, ప్లాంట్స్ గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇందులో ఉంటుంది. అందువల్ల ఈ లెసన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎక్కడ మిస్ అవ్వకూడదు. ఎందుకంటే క్వశ్చన్స్ అనేవి చాలా వచ్చేయడం జరిగింది డిఎస్సిలో టెట్లో, కానీ ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది. కాబట్టి మనం దీని నుంచి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందువల్ల వీడియోని బాగా అర్థం చేసుకొని ముందుకెళ్దాం. ఓకే, ఇందులో ఉన్న టాపిక్స్ ఏంటంటే, ఇందులో కవర్ చేయబడిన టాపిక్స్: వాట్ ఈజ్ ద నీడ్ ఆఫ్ క్లాసిఫికేషన్, అంటే వర్గీకరణ ఆవశ్యకత. క్లాసిఫికేషన్ అండ్ ఎవల్యూషన్, అంటే వర్గీకరణ జీవ పరిణామం. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ క్లాసిఫికేషన్, అంటే వర్గీకరణ దాని యొక్క చరిత్ర. క్లాసిఫికేషన్ అండ్ డన్ బై బయాలజిస్ట్ టిల్ డేట్, అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి వర్గీకరణ ఎలా ఉంది అని మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్, వాట్ ఈజ్ ద నీడ్ ఆఫ్ క్లాసిఫికేషన్, అంటే వర్గీకరణ యొక్క ఆవశ్యకత ఏంటి, అంటే ఎందుకు వర్గీకరించాలి, దీని గురించి ఎందుకు వర్గీకరించాలి, ప్లాంట్స్ని కానీ యానిమల్స్ కానీ ఎందుకు వర్గీకరించాలి అనే దాని గురించి వద్దప్పుడు. ఇట్ గివ్స్ బెటర్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్, అంటే మనం పరిశీలించిన జీవుల గురించి పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఈ క్లాసిఫికేషన్ అనేది ఉపయోగపడుతుంది. దాని గురించి బెటర్ నాలెడ్జ్ కూడా ఇస్తుంది, అంటే దాని గురించి సమాచారం కూడా మనకు అందించడం జరుగుతుంది క్లాసిఫికేషన్ గురించి. నెక్స్ట్ పాయింట్, ద స్టడీ ద ఆర్గానిజమ్స్ ఇన్ ప్రాపర్ అండ్ సిస్టమేటిక్ మేనర్. ఇంకా ఈ క్లాసిఫికేషన్ వాళ్ళ యూజ్ ఏంటంటే, ఉపయోగం ఏంటంటే, ఆర్గానిజమ్స్ని, అంటే ఒక నిర్దిష్టమైన క్రమబద్ధమైన విధానంలో జీవరాశుల గురించి అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది. అదేంటండి, నిర్దిష్టమైన క్రమబద్ధమైన విధానంలో జీవరాశుల గురించి అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పాయింట్, మేక్ కంపారిజన్ ఇన్ ఎన్ ఈజియర్ వే, అంటే ఏంటంటే ఒకే రకమైన జీవుల మధ్య వ్యత్యాసాలను సులభంగా గుర్తించడానికి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్, అందులో చాలా టైప్స్ ఉంటాయి. అయితే ఒకలాంటి రకమైన జీవుల మధ్య వ్యత్యాసాలు మనం క్లాసిఫికేషన్ వల్ల, అంటే వర్గీకరణ ఆధారంగా మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి ఈ క్లాసిఫికేషన్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్, హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ రిలేషన్షిప్ అమాంగ్ ద ఆర్గానిజమ్స్ అండ్ దేర్ ఇంటర్ డిపెండెన్స్, అంటే ఏంటంటే జీవుల మధ్య ఉన్న సంబంధం పరస్పర ఆధారాన్ని అధ్యయనం చేయడానికి మనం ఈ క్లాసిఫికేషన్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పాయింట్, ఇట్ గివ్స్ అస్ ఎన్ ఐడియా ఆఫ్ ఎవల్యూషన్, అంటే ప్రకృతిలో జరిగిన జీవ పరిణామం గురించి ఒక అవగాహనకు రావడానికి ఈ క్లాసిఫికేషన్ అనేది మనకి ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే క్లాసిఫికేషన్ అండ్ ఎవల్యూషన్, అంటే వర్గీకరణ జీవ పరిణామం ఎలా జరిగిందని మనం చూద్దాం. క్లాసిఫికేషన్
ఆన్ ద బేసిస్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఫార్మేషన్. అంటే జీవుల యొక్క శరీర నిర్మాణం వాటి విధులు ఆధారంగా వర్గీకరించడం జరిగింది. ఎవల్యూషన్ అంటే ఏంటంటే, వాట్ డూ యూ మీన్ బై ఎవల్యూషన్? ఎవల్యూషన్ అంటే ఎవల్యూషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ అక్వైరింగ్ చేంజెస్. అంటే పరిణామం అనేది వాంఛిత మార్పుల ప్రక్రియ. అంటే ఆది మానవుడి నుండి ఇప్పటి మానవుడి వరకు జరిగింది ఎవల్యూషన్ అని చెప్పొచ్చు. అంటే అనేక మార్పులు ఉండడం జరిగింది. పూర్వకాలంలో ఆది మానవుడు ఉన్న తల చిన్నదిగాను, చెవులు పెద్దవిగాను, ఇప్పుడు నుదురు చిన్నదిగాను, నుదురు పెద్దదిగాను, దవడలు బాగా అభివృద్ధి చెందడం జరిగింది. అవే కాకుండా వాటి శరీర మీద రోమాలు కానీ, అంటే హెయిర్ కానీ, తల ఆకారం కానీ, నించునే విధానం కానీ ఆది మానవుడి నుంచి ఇప్పటి వరకు చూస్తే చాలా చాలా మార్పులు జరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు. మానవుల్లోనే కాక అది జంతువులకు కూడా ఈ ఎవల్యూషన్ అనేది వర్తిస్తుంది. అయితే ఈ ఎవల్యూషన్లో భాగంగా సర్వైవర్ బెటర్, అంటే ఈ వేరియేషన్స్, అంటే ఈ మార్పులు అనేవి ప్రకృతిలో మనకి దేనికోసం ఉపయోగపడతాయి అంటే మనుగడ సాగించడానికి తోడ్పడతాయి. ఈ క్లాసిఫికేషన్లో భాగంగా, ఎవల్యూషన్లో భాగంగా మనకి 1859లో ద చార్లెస్ డార్విన్ ద బుక్, అంటే తన గ్రంథం ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్, అంటే జీవుల పుట్టుక గురించి వివరించడం జరిగింది. ఈ పుస్తకంలో మనకి జీవ పరిణామం గురించి పేర్కొనడం జరిగింది. ఇది ఈ బుక్ ద ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ రాసింది ఎవరంటే 1859లో చార్లెస్ డార్విన్ రాయడం జరిగింది. మీరు ఈ పిక్చర్లో చూడొచ్చు, ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్, చార్లెస్ డార్విన్. నెక్స్ట్, హిస్టరీ ఆఫ్ క్లాసిఫికేషన్, అంటే వర్గీకరణ దాని యొక్క చరిత్ర చూస్తే క్లాసిఫికేషన్ బేసిస్ ఆఫ్ స్టడీస్ ఇన్ మెడిసిన్ 1st and 2nd century AD. అంటే భారతదేశంలో మొట్టమొదటగా క్రీస్తు శకం 1 and 2 శతాబ్దాలలో వైద్యశాస్త్రంలో జీవరాశుల వర్గీకరణ గురించి గొప్ప పరిశోధన జరిగిందని చెప్పొచ్చు. అయితే చరక అండ్ సుశ్రుత ద క్లాసిఫైడ్ ప్లాంట్స్ ఆన్ ద బేసిస్ ఆన్ ద మెడిసినల్ ఇంపార్టెన్స్, అంటే ఔషధ గుణాల ఆధారంగా చరకుడు, సుశ్రుత ఈ ప్లాంట్స్ అనేది వర్గీకరించడం జరిగింది. నెక్స్ట్, ద పరాశర రాసినటువంటిది గ్రంథం వృక్షాయుర్వేద. ఇందులో ఏంటంటే ఈ పుస్తకంలో కూడా వర్గీకరణ అనే అంశాన్ని గురించి పొందుపరచడం జరిగింది. క్లాసిఫికేషన్ మెయిన్లీ, అంటే వర్గీకరణ అనేది ఎలా జరిగిందంటే స్ట్రక్చర్ ఆఫ్ ద ఫ్లవర్స్, అంటే పుష్పాల ఆధారంగా వర్గీకరణ జరిగింది. ఇందులో అంటే వృక్షాయుర్వేదంలో, పరాశరుడు రాసిన గ్రంథంలో. ఇక క్లాసిఫికేషన్ డన్ బై ద బయాలజిస్ట్ టిల్ డేట్, అంటే ఇప్పుడు వరకు ఉన్నటువంటి వర్గీకరణ చూస్తే మనకి మొట్టమొదట లిన్నేయస్, అంటే ఇతడు ఈ శాస్త్రవేత్త 1735లో 2 రాజ్యాల వర్గీకరణ, 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. అందులో వెజిటేబిలియా అంటే ప్లాంట్స్, యానిమేలియా అంటే జంతువుల గురించి వర్గీకరించడం జరిగింది. వీటి గురించి డెప్త్గా మనం విక్టేకర్ 1965లో చేసినటువంటి 5 రాజ్యాల వర్గీకరణలో మనం వర్గీకరణ గురించి చూస్తే, హెకెల్ 1866లో 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్, అంటే 3 రాజ్యాల వర్గీకరణ చేశాడు. అందులో ఫస్ట్ది ప్రొటిస్టా, రెండవది ప్లాంటే, మూడవది యానిమేలియా. నెక్స్ట్ చాటన్ 1925లో
2 ఎంపైర్స్ అంటే 2 సామ్రాజ్యాల వర్గీకరణ చేశాడు. ఇందులో ఫస్ట్ది ప్రోకారియోటిక్ అంటే ఏంటంటే కేంద్రకం చుట్టూ అంటే మెంబ్రెయిన్ లేకపోవడం అంటారు. న్యూక్లియస్ చుట్టూ మెంబ్రెయిన్ లేకపోవడం అనేది వాటిని జీవులు కేంద్రక పూర్వజీవులు అంటారు. అవి ప్రోకారియోటిక్స్. నెక్స్ట్ యూకారియోటిక్స్ అంటే వీటి నిజ కేంద్రక జీవులు అంటారు. వీటి న్యూక్లియస్ చుట్టూ మెంబ్రెయిన్ ఉంటుంది. అందువల్ల యూ మీన్స్ ప్రజెంట్, క్యారియో మీన్స్ న్యూక్లియస్. అంటే ఈ న్యూక్లియర్ చుట్టూ మెంబ్రెయిన్ ఉండడం వల్ల, మెంబ్రెయిన్ బౌండ్ సెల్స్ ఉండడం వల్ల దీన్ని యూకారియోటిక్స్ అంటారు. ఈ ప్రోకారియోటిక్స్లో న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది ఆబ్సెంట్ అనమాట. అంటే ప్రాపర్ న్యూక్లియస్ మెంబ్రెయిన్ ఉండొచ్చు కానీ ప్రాపర్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉండదు. నెక్స్ట్ కోప్లాండ్ 1938 4 కింగ్డమ్ క్లాసిఫికేషన్ 4 రాజ్యాల వర్గీకరణలో మొనీరా, ప్రొటిస్టా, ప్లాంటే, యానిమేలియా అని చేశాడు. వీటి గురించి బ్రీఫ్గా మనం ఈ విక్టేకర్ని చెప్పినప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే విక్టేకర్ 5 రాజ్యాల వర్గీకరణ అది 1969లో చేయడం జరిగింది. 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్. ఈ కింగ్డమ్ క్లాసిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్లో కూడా అడగడం జరిగింది. ఈ డిఎస్సికి సంబంధించింది కాకుండా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ 5 రాజ్యాల వర్గీకరణ గురించి, దాని సంవత్సరాన్ని గురించి అడగడం జరిగింది. అందువల్ల మీరు దీని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొనీరా అంటే దీని గురించి బ్రీఫ్గా చూద్దాం. నెక్స్ట్ స్లైడ్లో చూడండి. మొనీరా మీన్స్ సింగిల్ సెల్. అంటే ఈ జీవులు సింగిల్ సెల్ని కలిగి ఉంటాయి. కింగ్డమ్ కంటైన్ యూనిసెల్యులర్ ఆర్గానిజం. అంటే ఈ రాజ్యంలో, ఈ మొనీరా రాజ్యంలో, కింగ్డమ్లో మొనీరా కంటైన్ యూనిసెల్యులర్ ఆర్గానిజం. అంటే ఈ ఆర్గానిజమ్స్ ఒకటే సెల్ ఉండడం జర వల్ల వాటిని యూనిసెల్యులర్ అన్నారు. విత్ ప్రోకారియోటిక్ సెల్. ప్రోకారియోటిక్ మీన్స్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ రైట్ నౌ. ప్రో మీన్స్ అబ్సెంట్, క్యారియో మీన్స్ న్యూక్లియస్. అంటే న్యూక్లియస్ మెంబ్రెయిన్ అనేది ఈ మొనీరాలో అబ్సెంట్ అని చెప్పవచ్చు. అంటే స్పష్టమైన న్యూక్లియర్ కేంద్రక త్వచం అనేది ఉండడం జరగదు ఈ మొనీరాలో. అయితే రీప్రొడక్షన్ ఎలా జరుగుతుంది అంటే స్ప్లిట్టింగ్ ఇంటూ 2 ఆర్గానిజం. అంటే రెండుగా విడిపోవడం వల్ల ఇది రీప్రొడ్యూస్ అవుతుందని చెప్పొచ్చు. తర్వాత లోకోమోషన్ ఆర్గానిజమ్స్ అంటే కదలికకు ఉపయోగించే చలనాంగాలని చెప్పొచ్చు. వాటిలో ఫ్లాజెల్లా, సీలియా. ఫ్లాజెల్లా అంటే మీరు ఈ పటంలో చూడొచ్చు. ఫ్లాజెల్లా ఒక తోక లాంటిది. దీని ద్వారా ఈ జీవులు అనేవి ఎదగడం జరుగుతుంది. సీలియా అంటే శరీరం చుట్టూ మనకి ఒక హెయిర్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. దీని ద్వారా కూడా ఈ జీవులు నీటిలో ఎదగడానికి ఉపయోగపడతాయి. ఈ లోకోమోటరీ ఆర్గాన్ చెప్పడం జరుగుతుంది. ఫ్లాజెల్లా, సీలియా. ఇక ఈ మొనీరాకి ఎగ్జాంపుల్ చూస్తే బ్యాక్టీరియా చెప్పొచ్చు. మీరు చూస్తున్నారు, ఇది బ్యాక్టీరియా, ఇది మొనీరాకి ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా చెప్పొచ్చు. నెక్స్ట్ మొనీరా అదర్ ఆర్గానిజమ్స్. మొనీరాతో పాటు ఈ కింగ్డమ్లో ఇంకా అదర్ ఆర్గానిజమ్స్ ఏంటున్నాయంటే ఆర్కియో బ్యాక్టీరియా అంటే ఏన్షియంట్ బ్యాక్టీరియా ప్రజెంట్ టిల్ డేట్. అంటే అప్పటి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు నివసిస్తున్న బ్యాక్టీరియా ఏంటంటే ఏన్షియంట్ బ్యాక్టీరియా, ఆర్కియో బ్యాక్టీరియా. ఇది మనకి ఎక్కువగా స్పీసీస్ ఫౌండ్ ఇన్ హాట్ స్ప్రింగ్స్. అంటే నీటి బొగ్గలు. అంటే ఏంటంటే హీటెడ్ గ్రౌండ్ వాటర్ రైజెస్ ఫ్రమ్ ద ఎర్త్ క్రస్ట్. అంటే ఎర్త్ క్రస్ట్ నుంచి మనకి మరుగుతున్నటువంటి నీరు బయటికి రావడం జరుగుతుంది. ఇలాంటి ప్లేస్లు మనకి మౌంటైన్ అలాంటి రేంజ్లో కనిపిస్తాయి. అక్కడ ఈ బ్యాక్టీరియా అనేది సర్వైవ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు జీవించి ఉన్నటువంటి బ్యాక్టీరియా, ఏన్షియంట్ బ్యాక్టీరియా కూడా ఈ మొనీరా కింగ్డమ్లోకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ యూ బ్యాక్టీరియా మీన్స్ దిట్ ఈస్ మీన్స్ ట్రూ బ్యాక్టీరియా, సింగిల్ సెల్డ్ prokaryotic already told you. Nuclear membrane is absent. Microorganisms. For example of the eubacteria is a Streptococcus and Rhizobium and E. coli. Escherichia coli is a example of the eubacteria. Eubacteria also present in the
మొనేరా కింగ్డమ్. నెక్స్ట్ సైనోబ్యాక్టీరియా, ఇట్ ఈస్ అ బ్లూ గ్రీన్ బ్యాక్టీరియా. ఈ బ్లూ గ్రీన్ బ్యాక్టీరియా అని కూడా అంటారు, సైనోబ్యాక్టీరియాని గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సైనోబ్యాక్టీరియాని బ్లూ గ్రీన్ బ్యాక్టీరియా అంటారు, ఎందుకంటే ఇది ఎపీర్ సిమిలర్ టు ద బ్లూ గ్రీన్ ఆల్గే, అంటే బ్లూ గ్రీన్ ఆల్గే ఇలా ఉంటుంది ఎగ్జాక్ట్లీ, బట్ ఇంటర్నల్లీ రిసెంబుల్స్ బ్యాక్టీరియా. అంటే ఇంటర్నల్గా చూస్తే బ్యాక్టీరియా ఇది, కానీ పైకి మాత్రం చూడడానికి బ్లూ గ్రీన్ ఆల్గేలాగా ఉండడం జరుగుతుంది, ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే మనకి ఇది ఈ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్లో విక్టరీకి సంబంధించింది మొనేరా ఇప్పుడు చూసాం. ఇప్పుడు నెక్స్ట్ చూసేది మనం ప్రొటిస్టా గురించి చూద్దాం. ప్రొటిస్టా ఆల్సో యూకారియోటిక్ ఆర్గానిజమ్స్. మొనేరా ఈజ్ అ ప్రొకారియోటిక్ ఆర్గానిజం, అంటే న్యూక్లియర్ మెంబ్రేన్ ఇస్ ఆబ్సెంట్. యూకారియోటిక్ ఆర్గానిజమ్స్లో న్యూక్లియర్ మెంబ్రేన్ ఈజ్ ప్రెజెంట్ అనమాట. ఇందులో మీకు స్పష్టమైన మెంబ్రేన్ అనేది, కేంద్రకత్వం అనేది కనపడడం జరుగుతుంది. ఇవి నాట్ అన్ యానిమల్ అండ్ ప్లాంట్స్ అండ్ ఫంగస్, అంటే ఇవి జంతువులు కాదు, వృక్షాలు కాదు, ఫంగస్ కాదు, అంటే వాటి మధ్య లక్షణాలు, అన్నింటికి సంబంధించిన లక్షణాలు కలిగి ఉండడం వల్ల వీటిని ప్రొటిస్టా అన్నారు. అయితే మోస్ట్లీ దే ఆర్ వన్ సెల్డ్, యూనిసెల్యులర్, అంటే ఇవి సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ అండ్ సమ్ ఆఫ్ ద హ్యావ్ ద మెనీ సెల్స్, అంటే మల్టీ సెల్ ఆర్గానిజం అంటారు. కొన్ని సింగిల్ సెల్ మోస్ట్, అంటే ఎక్కువ మొత్తానికి చూస్తే ఎక్కువ 80% లాగా యూనిసెల్ ఆర్గానిజం ఉంటే, కొన్ని మాత్రం మల్టీ సెల్ ఆర్గానిజమ్స్ కూడా ఉన్నాయి, అంటే రెండు ఉన్నాయి. ప్రొటిస్టాలో మల్టీ సెల్ ఆర్గానిజం ఉన్నాయి, నెక్స్ట్ యూనిసెల్యులర్ ఆర్గానిజం సంబంధించిన జీవులు కూడా ఈ ప్రొటిస్టాలో ఉండడం జరిగింది. అయితే వీటి రీప్రొడక్షన్ ఎలా జరుగుతుంది అంటే స్ప్లిటింగ్ ఇంటూ 2, అంటే రెండుగా డివిజన్ చెందడం కూడా వల్ల ఇవి డాటర్ సెల్స్ని, అంటే పిల్ల కణాలని ఏర్పరుస్తాయి. ఇది మదర్ సెల్ అనుకుంటే ఇవి రెండుగా విభజన చెంది ఇదొకటి డాటర్ సెల్గా, అంటే పిల్ల కణాలుగా విభజన చెందడం జరుగుతుంది. ఈ ప్రొటిస్టాకి ఎగ్జాంపుల్ చూస్తే పారామీషియం, అమీబా, ఆల్గే, కెల్ప్స్, డయాటమ్స్ మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఈ ప్రొటిస్టాలో జీవులు అనేవి కాలనీస్గా నివసిస్తాయి, అంటే గ్రూప్స్గా నివసించడం జరుగుతుంది. మీరు ఈ పటంలో చూడొచ్చు. ఈ పిక్చర్లో ఇది అమీబా, ఇది పారామీషియం, దిస్ ఈజ్ జుగ్లినా, నెక్స్ట్ డయాటమ్స్. చూడండి, ఈ గ్రూప్స్గా నివసించడం, కాలనీస్గా నివసించడం జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే మనకి ఈ 5 కిలోమీటర్ క్లాసిఫికేషన్లో నెక్స్ట్ ప్లాంటే గురించి చూద్దాం. ప్లాంటే అంటే ప్లాంటే ఈజ్ ఎ టాక్సానమిక్ గ్రూప్, అంటే ఈ వృక్షంలో వర్గీకరణలో ఈ ప్లాంటే అనేది ఒక కింగ్డమ్ అనమాట. దట్ ఇంక్లూడ్స్ ప్లాంట్స్, ల్యాండ్ ప్లాంట్స్ అండ్ గ్రీన్ ఆల్గే. అంటే ఈ ప్లాంటేలో మనకి ప్లాంటే అంటే ఇందులో వృక్షాలు మనం చూడడం జరుగుతుంది. ఇందులో ల్యాండ్ ప్లాంట్స్ ఉన్నాయి, గ్రీన్ ఆల్గేస్ కూడా ఈ ప్లాంటేలోని చేర్చడం జరిగింది వర్గీకరణ ప్రకారం. అయితే కింగ్డమ్ ప్లాంటే ఇది రాజ్యం అనమాట. ప్లాంటే అనేది ఒక వృక్ష రాజ్యం. ఇందులో ఇంక్లూడ్స్ మల్టీసెల్యులర్ యూకారియోటిక్స్, అంటే ఇప్పుడే చెప్పాను, కేంద్రకృతం స్పష్టంగా ఉండడం వల్ల దాన్ని యూకారియోటిక్స్ అంటారు. కండక్ట్ ఫోటోసింథసిస్, ఇది కిరణజన్య సంయోగక్రియ కూడా జరపడం జరిగింది. ఎందుకంటే గ్రీన్ ప్లాంట్స్ వీటిలో క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ ఉండడం వల్ల ఇది ఫోటోసింథసిస్ జరిగి ఆహార పదార్థాలని, ఫుడ్ని తయారు చేయడం జరుగుతుంది. మోస్ట్లీ ఆటోట్రోప్స్, అంటే దే కెన్ మేక్ ఓన్ ఫుడ్, అంటే వాటి ఆహారాన్ని అవి తయారు చేసుకోగలవు. వాటి దేని మీద డిపెండ్ అవ్వకుండా ఆహారాన్ని ఈ సూర్యరశ్మిని ఉపయోగించుకొని సన్ని దాని నుంచి వచ్చే వాటిని గ్రహించి, సూర్యరశ్మిని గ్రహించి ఈ క్లోరోఫిల్ వీటితో ఆహారాన్ని తయారు చేసుకోవడం జరుగుతుంది. మనం ఈ ప్లాంటేలో చూస్తే ఇందులో ఫస్ట్ లెవెల్ ఆఫ్ ద క్లాసిఫికేషన్ అమాంగ్, అంటే రెండు కింద డివైడ్ చేయడం జరిగింది ప్లాంటేని. 2 లెవెల్స్ ఉన్నాయి. అందులో ఏంటంటే ద ప్లాంట్స్ డోంట్ హ్యావ్ ద
డిఫరెన్షియేటెడ్ ప్లాంట్ బాడీ అంటే అంత డిఫరెన్షియేటెడ్గా అంటే స్టెమ్ము ఇది స్టెమ్ము ఇది లీవ్స్ ఈ రూట్స్ అనే డిఫరెన్షియేషన్ ఏమి లేకుండా ఓన్లీ దేహం మాత్రం ఉండే వాటిని థాలోఫైటా అంటారు. ఇది ఒక 1 లెవెల్. నెక్స్ట్ సెకండ్ లెవెల్ వాస్కులర్ సిస్టమ్ గురించి అంటే ఏంటంటే ట్రాన్స్పోర్ట్ సంబంధించింది. ఆహార పదార్థాలని అంటే ఫుడ్ని వాటర్ని ఒక ప్లేస్ నుంచి మొక్కలో ఒక భాగాల నుంచి వేరే భాగాలకి సరఫరా చేయడానికి ఈ వాస్కులర్ సిస్టమ్ అనేది ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. అయితే హ్యావ్ డిఫరెన్షియేటెడ్ ప్లాంట్ బాడీ అంటే డోంట్ హ్యావ్ ద డిఫరెన్షియేటెడ్ ప్లాంట్ బాడీ ఫస్ట్ లెవెల్ ఈ ప్లాంటేలో. సెకండ్ లెవెల్ డిఫరెన్షియేటెడ్ ప్లాంట్ బాడీ ఆర్ వాస్కులర్ సిస్టమ్ అంటే వాస్కులర్ సిస్టమ్ ఇన్ ట్రాన్స్పోర్ట్ అంటే వితౌట్ స్పెషలైజ్డ్ వాస్కులర్ సిస్టమ్ అంటే వాస్కులర్ సిస్టమ్ ఉండొచ్చు కానీ అంత స్పెషలైజ్డ్ వాస్కులర్ సిస్టమ్ ఉండదు. వాటిని ఏమంటారంటే బ్రయోఫైట్స్ అంటారు. విత్ వాస్కులర్ సిస్టమ్ అంటే స్పెషలైజ్డ్ వాస్కులర్ సిస్టమ్ ఉన్న వాటిని మళ్ళీ రెండుగా డివైడ్ చేయండి. డోంట్ ప్రొడ్యూస్ ద సీడ్స్ అవి క్రిప్టోగ్యామ్స్ ఫెనోరోగ్యామ్స్. ఈ వాస్కులర్ సిస్టమ్ అనేది అంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే ఆహార పదార్థాలని నీరుని ఒక ప్లేస్ నుంచి మొక్కలో ఒక భాగం నుంచి ఇంకో భాగానికి తీసుకెళ్లే వాస్కులర్ సిస్టమ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది బాగా అభివృద్ధి చెందిన వాటిలో క్రిప్టోగ్యామ్స్ ఫెనోరోగ్యామ్స్ ఉన్నాయి. క్రిప్టోగ్యామ్స్ అంటే డోంట్ ప్రొడ్యూస్ సీడ్స్ అంటే ఈ సీడ్ని ప్రొడ్యూస్ చేయవు. నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటారు వీటిని. నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ క్రిప్టోగ్యామ్స్ డోంట్ ప్రొడ్యూస్ సీడ్స్. ఆ ఎగ్జాంపుల్గా మనం ఈ మాసెస్ని చూడొచ్చు. దీస్ ఆర్ ద నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండ్ క్రిప్టోగ్రామ్స్ ఆల్సో క్రిప్టోగ్రామ్స్. నెక్స్ట్ ఫెనోరోగ్యామ్స్ చూస్తే ప్రొడ్యూస్ సీడ్స్. ఇవి సీడ్స్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వాటికి ఎగ్జాంపుల్గా పైన్ చూడొచ్చు. పైన్ ఇది మనకి ఫెనోరోగ్యామ్స్ కింద ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఈ ఫెనోరోగ్రామ్స్ని 2గా డివైడ్ చేయడం జరిగింది. అందులో బేర్ నేకెడ్ సీడ్స్ అండ్ బేర్ సీడ్స్ ఇన్సైడ్ ద ఫ్రూట్. అంటే ఏంటంటే మనకి నేకెడ్ సీడ్స్ అంటే ఈ సీడ్స్ అనేవి బయటకు కనపడడం జరుగుతుంది. మీకు ఈ పిక్చర్లో చూడొచ్చు. సీడ్స్ అనేది మనకు బయటకు కనపడడం జరుగుతుంది. ఇదే ఫెనోరోగ్రామ్స్ ప్లస్ జిమ్నోస్పెరమ్స్ కూడా అంటే నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ బేర్ నేకెడ్ సీడ్స్ జిమ్నోస్పెరమ్స్ కూడా వాటికి ఎగ్జాంపుల్గా ఫైన్ తీసుకోవచ్చు. బేర్ నేకెడ్ సీడ్స్ ఇన్సైడ్ ద ఫ్రూట్ దానికి ఎగ్జాంపుల్గా మనం ఈ యాంజియోస్పెరమ్స్ అంటే మనకి ఇప్పుడు మ్యాంగో చూసుకోవచ్చు. మనకి మ్యాంగోలో సీడ్ అనేది ఇన్సైడ్ ఉండడం జరుగుతుంది. అది యాంజియోస్పెరమ్స్ యొక్క లక్షణం అది. నెక్స్ట్ చూస్తే ఈ యాంజియోస్పెరమ్స్ని మళ్ళీ 2గా డివైడ్ చేయడం జరిగింది. అందులో హ్యావ్ సీడ్స్ విత్ 2 కాటిలెండస్ అంటే మనకి కాటిలెండస్ సీడ్ లీవ్స్ అనమాట. సీడ్ లీవ్స్ 2గా డివైడ్ చేయడం జరుగుతుంది. దీని నుంచే ఈ సీడ్ లీవ్స్ నుంచే ప్లాంట్ అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది. డైకాట్స్ ఎగ్జాంపుల్ దీనికి. డైకాట్స్ అంటే ఏంటంటే ద్విదళ బీజాలు అంటే 2 బీజదళాలు ఉంటాయి. మీరు ఏదైనా ఇప్పుడు బఠానీ మొక్క కానీ చూసినట్టయితే మనకి బీజదళాలు 2 కనిపిస్తాయి ఇలా విడదీసినప్పుడు. యాంజియోస్పెరమ్స్లో రెండో రకం హ్యావ్ సీడ్స్ విత్ 1 కాటిలెండస్ అంటే ఏకదళ బీజాలు మోనోకాట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ అనేది మోనోకాట్ కింద ఎగ్జాంపుల్. వీటు రైస్ అనేవి మోనోకాట్ కింద ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ విక్టేకర్ క్లాసిఫికేషన్లో ఫంగై లేదా ఫంజీ అనొచ్చు. ఇది మోనిరా నేర్చుకున్నాం, ప్రొటిస్టా చూసాం, ప్లాంటై చూసాం, ఫంజై చూసాం. ఇప్పుడు చూద్దాం ఫంజై. ఫంగీ సంబంధించి దీస్ ఆర్ గ్రూప్ ఆఫ్ స్పోర్ ప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్ అంటే మనకి స్పోర్స్లను ప్రొడ్యూస్ చేస్తాయి. మీరు ఇందులో చూడొచ్చు. ఇది బ్రెడ్ మోల్డ్. ఈ స్పోర్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఫీడింగ్ ఆన్ ద ఆర్గానిక్ మ్యాటర్ అంటే మనకు ఆర్గానిక్ మ్యాటర్ అంటే
డెడ్ మ్యాటర్ అంటే ఏదైనా చనిపోయినటువంటి కలబెరల మీద కూలినటువంటి ఆహార పదార్థాల మీద మీరు ఈ ఫంగైని చూడొచ్చు. బూజు. మోస్ట్లీ దే ఆర్ మెనీ సెల్డ్ ఆర్గానిజమ్స్ అంటే మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ ఫంగై ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. దీస్ ఆర్ యూకారియోటిక్ ఆల్సో అండ్ న్యూక్లియస్ మెంబ్రేన్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ దిస్ ఫంగై. అండ్ రీప్రొడక్షన్ అంటే మనకి రీప్రొడక్షన్ దేని ద్వారా జరుగుతుంది? బై స్పోర్స్ ద్వారా జరుగుతుంది. ఈ స్పోర్స్ ద్వారా ఇవి డెవలప్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఫంగైకి ఎగ్జాంపుల్గా ఈస్ట్ చెప్పుకోవచ్చు. మీకు చూడొచ్చు మరి ఈస్ట్ ఇది. నెక్స్ట్ మష్రూమ్, ఈ మష్రూమ్స్, బ్రెడ్ మోల్డ్, ఈ పిక్చర్లో బ్రెడ్ మోల్డ్ చూడొచ్చు. ఇవి ఈస్టు, మష్రూము, మోల్డ్, బ్రెడ్ మోల్డ్ అనేవి మనకి ఫంగైకి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. అయితే ఈ విక్టేకర్ క్లాసిఫికేషన్లో మనకి లాస్ట్ మిగిలింది యానిమేలియా. దీని గురించి మనం బ్రీఫ్గా నెక్స్ట్ వీడియో చర్చించుకుందాం. అంతవరకు గుడ్ బై అండ్ సైన్ ఇన్ విత్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.